ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను, కానీ ఈరోజు చెయ్యాలని చెప్పేసి చేస్తున్నాను. ఎందుకు అంటే పుష్ప 2 సినిమా విడుదల కాకముందు కూడా, విడుదలైన తర్వాత కూడా వాళ్ళు పుష్ప టీమ్స్ కాదు, మళ్ళా దర్శకుడు కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, వాళ్ళ మొత్తం టీం మేనేజ్మెంట్ సినిమా హిట్ కావాలని చెప్పేసి పెద్ద హైప్ చేశారు. వాళ్ళు బిజినెస్ చేశారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేశారు. ఇందులో అభిమానులు అంటే వాళ్ళు ఎట్లుండాలంటే, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఇంకా మెగా ఫ్యామిలీ చిరంజీవి కావచ్చు, లేక రామ్ చరణ్, ఇంకా వీళ్ళందరూ పుష్ప సినిమాను టార్గెట్ చేసి ట్రోల్ చేశారు. పుష్ప సినిమా బాగాలేదు అంటే, ఆ సినిమా విడుదల కాకముందే పుష్ప సినిమా బాగాలేదు, పుష్ప నడవదు, పుష్ప ఇదైంది, పుష్ప అదైంది అని చెప్పేసి అన్నారు. మొత్తానికైతే సినిమా విడుదలైంది, సూపర్ హిట్గా అని చెప్పేసి అందరూ చూసిన వారు కూడా అన్నారు. అన్న తర్వాత పాపం అదే రోజు మొదటి రోజు అల్లు అర్జున్ కూడా సంధ్య 35 రావడం, అందులో తొక్కిసలాట జరగడం, అక్కడ ఓ మహిళ చనిపోవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇంకా చాలామంది కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీని, అల్లు అర్జున్ బాగా ట్రోల్ చేయడం జరిగింది. అది ఎవరు చేశారు? మెగా ఫ్యామిలీ అభిమానులు, అంటే చిరంజీవి అభిమానులు కావచ్చు, లేక పవన్ కళ్యాణ్. ఇంకా అది ఎందుకు అంటే, గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలకు, ఆ ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేయడమే అల్లు అర్జున్ చేసిన తప్ప. ఇది ఒకటి మెయిన్ పాయింట్. ఇందులో అల్లు అర్జున్ని ఇంత టార్గెట్ చేసి ఈ సినిమాను ఎందుకు రాకుండా చేద్దామని చెప్పేసి అభిమానులు ఎంత వాళ్ళు అది చేసుకున్నా చివరికి ఏమైంది, ఏం చేయలేకపోయారు. మరి సినిమానైతే సూపర్ హిట్ అయింది అని చెప్పేసి అన్నారు. కలెక్షన్ మీద చాలా అయింది, ప్రపంచం అంతటా చాలా పెద్దగా డబ్బులు వసూలు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా జరిగింది, చాలా డబ్బులు అంటే కలెక్షన్ సునామీ సృష్టించడం జరిగింది. అయిన తర్వాత కూడా ఇంకా ఈ అభిమానులు అనే వాళ్ళకు మైండ్ కరెక్ట్ కుసం లేకపోతుంది. అంటే అబ్బా, మా చిరంజీవి సినిమాకు రాకపోయే, మా రామ్ చరణ్ సినిమాకు రాకపోయే, పవన్ కళ్యాణ్ సినిమాకు రాకపోయే, ఈ పుష్ప మూవీ ఇంత పెద్ద హైప్ కావడానికి కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళకు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి మొత్తం ఇట్లా మళ్ళీ ఇందులో జగన్మోహన్ రెడ్డికి అల్లు అర్జున్ పోయి ప్రచారం చేయడం అనేది బాగా వీళ్ళకు ఒక అదే అయిపోయింది, మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళను టార్గెట్ చేయడం, అది చేయడం, అందులోనే ఒక మహిళ చనిపోవడం, ఇంకా వాళ్ళకు అది చేసినట్టు ఇది చేసినట్టు జరిగింది. ఇందులోనే మళ్ళా మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడం, నిన్న అలా అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ అది 8 గంటల లోపే మళ్ళీ విడుదల కావడం. అరెస్ట్ అయిన తర్వాత న్యూస్లో, ప్రతి ఒక్క న్యూస్లో అల్లు అర్జున్ కోసం పవన్ కళ్యాణ్ ఆగమేఘాల మీద హైదరాబాద్. చూడండి బ్రేకింగ్ న్యూస్ ఎట్లా, అల్లు అర్జున్ కోసం చిరంజీవి రంగంలోకి, అల్లు అర్జున్ కోసం వాళ్ళు తమిళనాడు నుంచి రజనీకాంత్ రంగంలోకి. ఇందులో నిదానంగా పిచ్చి వాళ్ళు లేరు చెప్పండి. పాపం మహిళ చనిపోయింది, ఒక ప్రేక్షకురాలు, అభిమాన నటుడు అని చెప్పేసి సినిమా పోయింది, ఫ్యామిలీతో చనిపోయింది. కానీ ఇలా ట్రోల్ చేసిన వారు పిచ్చివారా, లేక ట్రోల్ అయిన వారు పిచ్చివారా, అంటే తెలివి తక్కువవారా అనేది ఆలోచించండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత గడ్డుకాలం వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటబ్బా. మీకెందుకు చెప్పు, మీకెందుకు? మీరు సినిమా చూసిరా, చూడండి, బాగుందా, బాగుంది, బాగలేదా, బాగలేదు. ఆ సినిమాకు ఇంతగానము ఒక్కొక్క టికెట్కు డబ్బులు పెంచడం ఎందుకు అని చిరంజీవి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఇంకా అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు ప్రశ్నించండి, అడగండి. కానీ ట్రోల్ చేసుకోవడము, ఆయన జైల్లో పడగానే మహిళ చనిపోవడం, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ట్రోల్ చేయడము, మళ్ళీ ఆయన జైల్లో ఉన్న తర్వాత అక్కడ నుంచి చిరంజీవి, ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్, ఇంకా రామ్ చరణ్, అక్కడ నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి
ఆయనకి ఏం పని లేదు రజనీకాంత్కు. అల్లు అర్జున్ ఏది అలా పడ్డది, జైల్లో పడ్డాడు, కథ మేము పోయి ఇడిపియాలని చెప్పేసి ఆయన ఆగమేఘాల మీద వస్తుంటారు. ఏందబ్బా మీరు మాట్లాడేది? అందుగురించి చెప్తున్నాం పోయి మనకేం రాదు. మనం అభిమాన నటుడు అని చెప్పేసి ఒకటి ఉన్నది. అభిమానులను చూడాలి, వదిలిపెట్టేసేయాలి బస్ అంతే. అంతేగాని దాన్ని ఇంకా పట్టుకొని చాలా అది చేయడము, అది ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదు. నిజంగా మీరు అభిమానాన్ని మీరు కాపాడాలి అని అనుకున్నప్పుడు సినిమా చూడండి, వదిలిపెట్టండి బస్ అంతే. ఆయన గురించి ట్రోల్ చేయ అవసరం లేదు. నువ్వు ఎంత ట్రోల్ చేసినా ట్రోల్ చేయకున్నా వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర కూర్చొని ఏం మాట్లాడుకుంటారు తెలుసా? అరే పోయి పిచ్చిన కొడుకులు, తెలియలేని ముండ కొడుకులు, మేము వేరు కాదురా నాయన, మేమంతా ఒకటే. సినిమా అనేది ఒక బిజినెస్, ఆ బిజినెస్లో డబ్బులు రావడం మాకు అని చెప్పేసి వాళ్ళంతా ఫ్యామిలీ అందరు ఒక దగ్గర కూర్చొని మీరు ఎంత గిజ్జుగునాలు కొట్టుకున్నా, ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు పోయి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టినా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి చిరంజీవి అభిమానులను కొట్టినా, వాళ్ళ ఫ్యామిలీ అంతా సాయంత్రం కూర్చొని మందు పార్టీలో మంచిగా ఒకళ్ళు చికెన్ ఫ్రై చేస్తే ఒకళ్ళు మందు పెట్టుకొని గ్లాసులు పోసుకొని తాగేవాళ్ళు. వాళ్ళ గురించి మనకి ఎందుకన్నా? మనం ఉన్నామా, సినిమా చూసినామా, అయిపోయిందా బస్. అది నీ ఇష్టమైతే చూడలేకపోతలేదు. నీ ఫ్యామిలీకి ఏమన్నా అయితే అల్లు అర్జున్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా వేరే ఎవడన్నా కావచ్చు, వాళ్ళు వచ్చి నీ ఫ్యామిలీకి ఏమో ఆదుకోరు. నువ్వు చేసే కష్టమే నీ ఫ్యామిలీని ఆదుకుంటుంది. అర్థమవుతుందా? నువ్వు చేసే పనే, ఆ పని ద్వారా వచ్చిన డబ్బులే నీ ఫ్యామిలీని ఆదుకుంటుంది. అంతే తప్ప చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇంకా అల్లు అర్జున్ వచ్చి ఆదుకోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. సినిమాల్లో ఈ తరానికి, అంటే ఈ తరాలకు ఏ రకంగా మనం చేస్తే వాళ్ళు మనకు అభిమానులుగా మారుతారు, లేకపోతే మన సినిమాలు ఎక్కువ ఆడి డబ్బులు కలెక్షన్ చేస్తాయనే స్టెప్లో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒకటి గమనించాలి ప్రతి ఒక్కరు. అందుగురించనే అభిమానులు కాదు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను, పిల్లలను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను కరెక్ట్గా అభిమానంగా చూడడం నేర్చుకుందాం మనం. ఓకేనండి. అందరికీ పేరు పేరున చేయండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎంతగానో గింజుకున్నా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటి. ఏ హీరో గురించి అయితే మీరు కొట్లాడుకుంటారో, ఏ హీరో గురించి అయితే మీరు ట్రోలింగ్ చేస్తారో, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటి. గుర్తుపెట్టుకోండి బాగా. నువ్వు అనుకుంటుండొచ్చు బాగా అయిందిరా అని చెప్పేసి నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ అరే వాళ్ళు అనుకుంటారు, అరే పిచ్చినా కొడకల్లారా, మేమెందుకురా గుద్దుకోవడం, మేమెందుకురా మాట్లాడుకోవడం, మేమేమైనా అనుకోము అనుకొని చెప్పేసి వాళ్ళ మనసులో బయటకు అన్నారు, వాళ్ళ మనసులో అనుకుంటారు. మళ్ళీ చూసి నవ్వుతారు వాళ్ళ మనసులో. వాళ్ళ ఇంట్లో అందరు ఫ్యామిలీ కూర్చున్నప్పుడు నీకోసం ఒక అభిమానులు చనిపోతుండు, ఒక అభిమాని ఇట్లా చేసుకుండు, వంట పెట్టుకుండు, అది ఇది అని చెప్పేసి మనకు జరుగుతాయి కదా బయట. అది చూసి వాళ్ళు నీ ముంగట బాధపడుతుండొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు మాత్రం నవ్వుకుంటున్నారు. ఈ జనాన్ని ఎవరు మార్చలేరు, వీళ్ళు ఇంతే, వీళ్ళకి తగ్గట్టు మనం ఇలానే చేసుకుంటూ పోవాలి, అట్లయితేనే మనం బతకగలుగుతాం అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే సినిమా చూడడం ఆపేస్తావో అప్పుడే వాళ్ళకు హెండ్ కార్డ్ పడతాను లెక్క. ఇది నేను చెప్పదలుచుకుంది. ఓకే, మరి అందరికీ పేరు పేరున చెప్పేది.